అలాంటప్పుడు మరి సంబంధం లేదని ఎలా అంటాడు? ఆ కంపెనీ పేరు ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ లిమిటెడ్. వచ్చి నాకు ఐడియా ఉందిలే అది. ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ లిమిటెడ్ ఎల్ఎల్పి. అది వాళ్ళ అన్నయ్య బయట పెట్టాడు కదా. సరే, కాబట్టి నేను ఇందాక చెప్తున్నాను కదా, తిరువూరిని ఇసుక విషయంలోనూ అనేక ఇతర విషయాల్లోనూ పేకాట విషయంలోనూ ఆయన ఒక ఆధార మార్గంగా ఎంచుకోవాలని తయారు చేయాలని ప్రయత్నం చేస్తే ప్రతిసారి నేను అడ్డం అవటం వల్ల, ఇందాక మీరు అడిగారు నన్ను పార్టీ ఆఫీస్ పిలిచిందండి. నేను ఈరోజు ఆవరోపణ చేయటం కాదండి, గత ఏప్రిల్ 24న చిన్ని గారి ఆఫీసులో వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడితే అప్పుడు నాకు వ్యతిరేకంగా 400 మందిని పార్టీ ఆఫీసుకు పంపిస్తే అప్పుడు పార్టీ నాయకత్వం నన్ను పిలిచింది. నేను గత ఏప్రిల్లోనే చెప్పాను, చిన్ని గారి ఆఫీసు డబ్బులు వసూలు చేస్తుంది, ప్రతి విషయానికి పదవులు అమ్ముకుంటుంది, ఇవన్నీ అప్పుడు చెప్పాను. అప్పుడు మళ్ళీ ఇంకో విషయం, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇంత జరుగుతుంటే మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పొచ్చు, లేకపోతే లోకేష్ గారికి చెప్పొచ్చు అన్నారు. ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే, చిన్ని గారు ప్రతి విషయంలోనూ అవసరం ఉన్నా లేకపోయినా లోకేష్ గారి పేరు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతి విషయంలోనూ లోకేష్ గారి పేరు చెప్తారు. కాబట్టి చాలా మంది ఈయన అరాచకాల్ని, ఈయన ఆర్థిక నేరాలని పైకి తీసుకెళ్ళటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నా విషయంలో నేను ఏం చేస్తున్నానంటే, గత కొద్ది రోజులుగా నా నియోజకవర్గంలో ఈయన ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు పార్టీ నాయకత్వానికి తెలియజేస్తున్నాను, ఎప్పటికప్పుడు. ఏది ఇప్పుడు మీరు చెప్పిన ఈ డబ్బుల విషయం కానీ, గంజాయి విషయం కానీ, లేకపోతే హైదరాబాదులో వెంచర్ వేసి మోసం చేశాడని మీరు ఏదైతే ఆరోపణ చేశారో అది కానీ, లేకపోతే ఢిల్లీలో ఇంకెక్కడో ప్యాకెట్ ఆడిస్తారని కానీ, ఇటువంటి అన్ని పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారా? నా నియోజకవర్గంలో ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, అలాగనే పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్న విషయం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి ఎప్పటికప్పుడు చెప్తున్నానండి. కానీ పదవులు ఇచ్చేది ఎంపీ కాదు కదండి, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీలు కదా ఇస్తాయి పదవులు. ఎంపీకి సంబంధం? రాసి పంపించాలి కదండి. ఇప్పుడు ఎమ్మెల్యే కదా రాసి పంపాలి. స్థానికంగా మీ నియోజకవర్గంలో ఎవరు ఏ పదవికి అర్హులు అనేది ఎమ్మెల్యే కదా ఇవాళ, మిమ్మల్ని అడగట్లేదా? నేను రాసి పంపిస్తే నేను రాసి పంపించిన పేర్లని మళ్ళీ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మార్చారు. ఆ విషయాన్ని నేను బయట పెట్టాను. ఇదే విషయంలో మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంది మీ పార్లమెంట్ నియోజకవర్గంలో? ఇప్పుడు నందిగామ విషయంలో, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో అక్కడ సౌమ్య గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి తిరగబడ్డారు, అక్కడ ఆయన వెనక్కి తగ్గాడు. అలా ప్రతి చోట ఈయన ఏం చేస్తాడంటే, ఇప్పుడు బోండా ఉమా గారు లాంటి సీనియర్ ఎమ్మెల్యే దగ్గర, గద్దె రామ్మోహన్ రావు గారు వాళ్ళ దగ్గర తగ్గి ఉంటాడు. నా దగ్గర, సౌమ్య గారి దగ్గర, లేకపోతే ఇంకొక చోట అక్కడ ఏం చేస్తాడంటే ఈయన డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు.